Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups. So that is group 1, group 2, group 3 and group 4. Upcoming notifications ni దృష్టిలో పెట్టుకొని ఆశావాహి యాప్ కేవలం గ్రూప్స్ ఓరియంటేషన్లో మనం కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ సిరీస్ లెట్ us డిస్కస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ 21st April 2026. So today's first topic that is with respect to India and Russia. So India-Russia Defense Pact. సో ఒప్పందం ఏం జరిగిందో చూద్దాం. సో భారత్ రష్యాలు పరస్పర లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో దాన్ని మనం ఏమంటున్నాం, ఇండియా అండ్ రష్యా హ్యావ్ ఆపరేషనలైజ్డ్ ద రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. సో రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ అంటున్నాం. సో భారత్ రష్యాలు పరస్పర లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం అమల్లోకి తెచ్చాయి. సో దీని ద్వారా యుద్ధ శాంతి కాలాల్లో ఇరు దేశాలు ఒకరి సైనిక స్థావరాలు, ఓడరేవులు, వైమానిక సౌకర్యాలను మరొకరు ఉపయోగించుకోవచ్చు. సో యుద్ధ సమయాల్లో కానీ లేకపోతే శాంతి సమయాల్లో కానీ ఒక దేశానికి సంబంధించిన ఓడరేవులు మరియు సైనిక స్థావరాలను ఇంకొక దేశం వినియోగించుకోవచ్చు. ఆ ఒప్పందాన్ని మనం ఏమంటున్నాం, పరస్పర లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం అంటున్నాం. దాని ప్రకారం ఇరు దేశాలు యుద్ధ మరియు శాంతి కాలాల్లో ఒకరి సైనిక స్థావరాలు మరియు ఓడరేవులు, వైమానిక సౌకర్యాలను మరొకరు వినియోగించుకోవచ్చు. సో రష్యా మరియు ఇండియా మధ్య కుదిరిన ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ఒప్పందం గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ఒప్పందం ద్వైపాక్షిక రక్షణ సహకారంలో ఒక ప్రధాన ముందడుగు. సో ద్వైపాక్షిక సంబంధాలలో ఇది ఒక ముందడుగుగా మనం భావించవచ్చు, రష్యా మరియు ఇండియాకు సంబంధించిన ఇనిషియేటివ్. అంతేకాకుండా అధికారిక కూటమి నిర్మాణంలోకి ప్రవేశించకుండానే పలు ప్రధాన శక్తులతో సైనిక భాగస్వామ్యాలను బలోపేతం చేయాలన్న భారతదేశపు నిరంతర వ్యూహాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. సో ఇక్కడ మనకేంటి, సైనిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక భాగం. సో సైనిక సహకారాలను బలోపేతం చేయడం, అదేవిధంగా ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఇండియా మరియు రష్యాలు, భారత్ మరియు రష్యాలు పరస్పర లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. దీని ద్వారా యుద్ధ సమయాల్లో లేదా శాంతి సమయాల్లో ఇరు దేశాలకు సంబంధించిన ఒకరి సైనిక స్థావరాలను మరియు అదేవిధంగా ఓడరేవులు, వైమానిక సౌకర్యాలను మరొక దేశం కూడా వినియోగించుకోవచ్చు. అంటే రష్యాకు సంబంధించినవి భారతదేశం వినియోగించుకోవచ్చు, భారతదేశానికి సంబంధించిన స్థావరాలను రష్యా కూడా వినియోగించుకోవచ్చు. ఎలాంటి పరిస్థితులలో, యుద్ధ సమయాల్లో కానీ లేకపోతే శాంతి సమయాల్లో ఇలాంటి పరస్పర మార్పిడి, లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది రష్యా మరియు భారత్. సో ఈ ఒప్పందం ఏమందిస్తుందో చూద్దాం. ఈ ఒప్పందం ప్రకారం భారత్ మరియు రష్యా ఒకేసారి ఒకరి భూభాగంలోకి మరొకరు 3000 మంది వరకు సైనిక సిబ్బందిని మోహరించవచ్చు. సో ఒకేసారి ఒకరి భూభాగంలోకి మరొకరు ఒకేసారి 3000 మంది సైనికులను మోహరించవచ్చు. సో ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్, అలాగే ఒకేసారి 5 యుద్ధ నౌకలు మరియు 10 సైనిక విమానాలను మోహరించడానికి కూడా ఈ ఏర్పాటు అనుమతిస్తుంది. సో మనకి ఎగ్జామినేషన్లో రీసెంట్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఒప్పందంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ పైన కూడా ఫోకస్ చేయడం నేర్చుకోండి. బికాస్ ఓన్లీ మనకిప్పుడు పరస్పర లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం పైన సంతకాలు చేసిన దేశాలు ఏవి అనేది క్వశ్చన్స్ రావడం తగ్గిపోయింది. సో ఒకవేళ వస్తే 4 స్టేట్మెంట్లు వస్తున్నాయి. సో ఇటీవల భారత్ మరియు రష్యాలు పరస్పర లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం పైన సంతకాలు చేశాయి. అందులో భాగంగా ఒకరి భూభాగంలోకి మరొకరి సైనిక స్థావరాలు, ఓడరేవులు, వైమానిక సౌకర్యాలను మరొకరు వినియోగించుకోవచ్చు. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకేసారి భూభాగంలో 3000 మంది సైనిక సిబ్బందిని మోహరించవచ్చు అనేది చదువుకున్నాం. సో అక్కడ మనకి ఏంటంటే ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి మనకు 5000 అడగొచ్చు, 10,000 అడగొచ్చు. అంటే ఇక్కడ 3000 అనే దాన్ని ప్లేస్లో వేరే నెంబర్ ఇచ్చి కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒప్పందానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఒకేసారి 5 యుద్ధ నౌకలు మరియు 10 సైనిక విమానాలను మోహరించడానికి కూడా ఈ ఏర్పాటు అనుమతిస్తుంది. ఇరు దేశాలలో లాజిస్టిక్ మౌలిక సదుపాయాలకు ప్రాప్యతను సులభతరం చేయడం ద్వారా సుదూర కార్యకలాపాలు, సంయుక్త విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు మరియు ఇతర ఆమోదిక మిషన్లకు
మద్దతు ఇవ్వడానికి ఇది రూపొందించబడింది. సింపుల్గా ఏంటి అంటే పరస్పర రక్షణ సహకారం మరియు పరస్పర సైనిక సహకారాలను బలోపేతం చేయడంలో భాగంగా రష్యా మరియు భారత్ పరస్పర లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది. ఈ సంతకాలు చేయడంలో భాగంగా ఇరు దేశాలు ఒకరి సైనిక స్థావరాలను మరియు ఓడరేవులను వైమానిక సౌకర్యాలను మరొకరు వినియోగించుకోవచ్చు. దాని ప్రకారం మనకు ఒకేసారి 3000 మంది సైనికులను మోహరించవచ్చు, లేదా 5 యుద్ధ నౌకలను మోహరించవచ్చు, లేదా 10 సైనిక విమానాలను మోహరించవచ్చు. అంటే ఇక్కడ భారతదేశం రష్యాలో మోహరించవచ్చు, రష్యా భారతదేశంలో మోహరించవచ్చు. దాన్ని మనం ఏమంటున్నాం? పరస్పర లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం అంటున్నాం. ఓకేనా? సో ఇండియా అండ్ రష్యా హ్యావ్ ఆపరేషనలైజ్డ్ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్. సో ఏమంటున్నాం? రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ అంటున్నాం. ఆర్ గివింగ్ బోత్ కంట్రీస్ యాక్సెస్ టు ఈచ్ అదర్స్ మిలిటరీ బేసెస్, పోర్ట్స్ as well as air facilities in war and peace time. So during the war or peace time, here the both countries are getting access to each other's military base, ports and facilities, air facilities. So military bases కానీ ఎయిర్ ఫెసిలిటీస్ కానీ అదేవిధంగా పోర్ట్స్ పైన ఒక దేశానికి సంబంధించి ఇంకొక దేశానికి కూడా ఇందులో మనం యాక్సెస్ లభించడం జరుగుతుంది. ఇండియాకు సంబంధించిన వాటిపైన రష్యాకు యాక్సెస్ వస్తుంది, రష్యాకు సంబంధించిన వాటిపైన ఇండియాకు యాక్సెస్ రావడం జరుగుతుంది. సో హియర్ ఇట్ ఈస్ ఏ మేజర్ స్టెప్ ఇన్ బైలాటరల్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ పార్ట్నర్షిప్. సో ఇట్ ఈస్ అన్ innovative step towards the bilateral defense cooperation and military partnership. In order to strengthen the military and defense cooperation, India and Russia recently signed on the reciprocal exchange of logistic agreement so that the country is getting access to each other's military base, port and air facilities during the war and peace time. So under the agreement, India and Russia can station up to 3,000 military personnel in each other's territory at a time. So 3,000 మంది సైనికులను మనం మోహరించవచ్చు. నెక్స్ట్, ద అరేంజ్మెంట్ ఆల్సో అలౌస్ ద డిప్లాయ్మెంట్ అప్ టు 5 వార్షిప్స్ అండ్ 10 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సైమల్టేనియస్లీ. సో 5 యుద్ధ నౌకలు లేకపోతే 10 సైనిక విమానాలు, అదేవిధంగా 3,000 మంది సైనికులను ఒకరి దేశంలో మరొకరు మోహరించవచ్చు. ఎలాంటి వార్ టైంలో కానీ పీస్ టైంలో కానీ. ఈ ఒప్పందాన్ని మనం ఏమంటున్నాం? రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ అంటున్నాం. దాన్ని తెలుగులో ఏమంటున్నాం? పరస్పర లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం అంటున్నాం. రష్యా మరియు భారతదేశానికి సంబంధించిన ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అంటే ఒప్పందం అంటున్నాం. సో నెక్స్ట్ ఇస్రో. సో ఇస్రో తీసుకున్న ఒక న్యూస్, దట్ ఈస్ G20 satellite is expected to be launched in 2027. సో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇస్రో వాళ్ళు. స్టేట్మెంట్ ఏంటి? G20 satellite is expected to be launched in 2027. So here ISRO chairman V Narayanan has said that the G20 satellite designed to study climate and air pollution and monitor weather is expected to be launched in 2027. సో నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? G20 శాటిలైట్ ని 2027లో మనం డిప్లాయ్ చేయబోతున్నాం, అంటే లాంచ్ చేయబోతున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇస్రోకి సంబంధించింది కాబట్టి మనకు ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్. సో 2027లో G20 ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఇస్రో చైర్మన్ వాతావరణ వాయు కాలుష్యాన్ని అధ్యయనం చేయడానికి, వాతావరణాన్ని పర్యవేక్షించడానికి రూపొందించిన G20 ఉపగ్రహాన్ని 2027లో ప్రయోగించే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ వి నారాయణ తెలిపారు. సో ఇక్కడ G20 శాటిలైట్ దేనికోసం ఉద్దేశించబడింది? ఇది టు స్టడీ క్లైమేట్ అండ్ పొల్యూషన్ అండ్ మానిటర్ వెదర్. ఓకే, టు స్టడీ క్లైమేట్, పొల్యూషన్ అండ్ మానిటర్ వెదర్. సో ఇది దేనికోసం వస్తుంది? వాతావరణాన్ని పర్యవేక్షించడానికి మరియు వాతావరణ వాయు కాలుష్యాన్ని అధ్యయనం చేయడం కోసం రూపొందించబడిన G20 శాటిలైట్ 2027లో లాంచ్ చేయబోతున్నామని చెప్పేసి ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణన్ తెలపడం జరిగింది. సో ఇస్రో ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది? మనకు 1969లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇస్రో ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది? ఇస్రో 1969లో ఎస్టాబ్లిష్ అయింది. ప్రజెంట్ చైర్మన్ ఎవరు? వి నారాయణన్. ఓకేనా? ఇస్రో తీసుకొస్తున్న ఇనిషియేటివ్స్ ఏంటి? నెక్స్ట్ గగన్యాన్ ఇన్ ద ఇయర్
2027 and G20 satellite in the year 2027. సో గగన్యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా రీసెంట్ గా మనం చూసింది ఏంటి, మిత్ర. సో మిత్ర అనే ఒక ఇనిషియేటివ్ ని లదాఖ్ లో లాంచ్ చేయడం జరిగింది. గగన్యాన్ మిషన్ లో ఎవరైతే వ్యోమగాములు పార్టిసిపేట్ చేస్తున్నారో ఆస్ట్రోనాట్స్, వాళ్ళందరికీ వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ ని డెవలప్ చేయడం కోసం మిత్ర అనే ఒక ఇన్సెంటివ్ ని లదాఖ్ లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇస్రోకు సంబంధించి, అదే విధంగా ఇస్రోకు సంబంధించిన రీసెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు చంద్రయాన్ 3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ చంద్రయాన్ 4 కోసం చూస్తున్నారు. 2027 లో చంద్రయాన్ 4 కోసం చూస్తున్నారు. అదే విధంగా మానవ సహిత చంద్ర యాత్ర ఇస్రో బై ద ఎండ్ ఆఫ్ 2040 అనే ఒక టార్గెట్ తోటి ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. అదే విధంగా ఇండియన్ స్పేస్ స్టేషన్ ని తయారు చేసుకోవాలి. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి మనం ఏర్పాటు చేసుకోవాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇస్రో 1969 ప్రజెంట్ చైర్మన్ వి నారాయణన్. గగన్యాన్ 2027 లో రాబోతుంది. నెక్స్ట్ G20 శాటిలైట్ 2027 లో లాంచ్ చేయబోతున్నారు. అదేవిధంగా చంద్రయాన్ 4, మిత్ర, అదేవిధంగా స్పేస్ స్టేషన్ టార్గెట్ ఎప్పుడు భారతీయ అంతరిక్ష కేంద్రం 2035. అదేవిధంగా మనకు మూన్ పైన మానవ సహిత యాత్ర, మూన్ వరకు మానవుని తీసుకెళ్లాలనే ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొస్తున్న ఇనిషియేటివ్ 2040 నాటికి కంప్లీట్ చేయాలనే ఒక కోణంతో మనం ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ భారతదేశపు ప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే దిశగా ఒక కీలక అడుగుగా ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా 2026 ఏప్రిల్ 19న లడాక్ లో దేశపు మొట్టమొదటి శిలా చిత్రాల పరిరక్షణ పార్కుకు శంకుస్థాపన జరిగింది. సో శిలా చిత్రాల పరిరక్షణ పార్కు. శిలా అంటే ఏంటి? రాయి, ఒక స్టోన్ పైన ఇలాంటి చిత్రాలు మనకు ఏన్షియంట్ టైం పీరియడ్ నుంచి మనం చూస్తున్నాం. సో వాటిని పరిరక్షించాలనే ఒక భాగంగా ఒక పార్కుని, శిలా చిత్రాల పరిరక్షణ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? లదాఖ్ లో. సో ఫర్ ద ఫస్ట్ టైం, సో ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి శిలా చిత్రాలకు సంబంధించి వాటిని పరిరక్షించాలన్న ఒక ఉద్దేశంతో ఒక పార్కుని ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు, మనకు లదాఖ్ లో లాంచ్ చేయబోతున్నారు. కాబట్టి ఏదైనా మనకు ఎగ్జామినేషన్ లో మొట్టమొదటి అని ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ లో ప్రాధాన్యతను మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి రాళ్లపై సంబంధించిన ఇలాంటి చిత్రాలను మనం ఏంటంటే ఏన్షియంట్ టైం పీరియడ్ అంటే ప్రాచీన కాలం నుంచి మనం ఒక వారసత్వంగా భావిస్తూ వస్తున్నాం. ఇలాంటి వారసత్వాన్ని కొనసాగించాలి, వాటిని పరిరక్షించాలని ఒక భాగంతో మనకు ఒక పార్క్ ఎక్కడ రాబోతుంది? లదాఖ్ లో పార్క్ రాబోతుంది. ఓకేనా. లెట్ us discuss in detail. In a major step towards preserving India's ancient cultural heritage, the foundation stone of country's first petroglyph conservation park, petroglyph conservation park was laid in Ladakh on 19th April 2026, coinciding with World Heritage Day. So recently on April 19th it is observed as World Heritage Day. ఆ రోజే మనం ఈ పార్క్ కి లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేయబోతున్నాం? దీన్ని లదాఖ్ లో లాంచ్ చేస్తారు. నెక్స్ట్ ఇనాగరేటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్. సో ఈ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ అండ్ హైలైటింగ్ ద అర్జెంట్ నీడ్ టు ప్రొటెక్ట్ లదాఖ్స్ సెంచరీస్ ఓల్డ్ రాక్ కార్వింగ్స్ ఫ్రమ్ గ్రోయింగ్ థ్రెట్స్ సచ్ యాజ్ టూరిజం ప్రెజర్. సో టూరిజం ప్రెజర్ అంటే టూరిస్టుల తాకిడి ఎక్కువ అవుతుంది, తద్వారా వీటిని చాలా వరకు ధ్వంసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నప్పుడు దారిలో ఎప్పుడైనా కనిపించినప్పుడు దాన్ని తీసివేసి పక్కకు జరిపి రోడ్ కానీ లేకపోతే వేరే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ జరుగుతున్నప్పుడు ఇవి మనం కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఇన్ ఆర్డర్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అదేవిధంగా టూరిజం ప్రెజర్ అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ వల్ల వీటిని మనం కోల్పోతున్న మనకు ఉద్దేశంతో ఒక పార్కును వీటికి కేటాయించి వాటిని పరిరక్షించాలనే ఒక ఉద్దేశంతో ఈ పార్క్ ఎక్కడ రాబోతుంది? మనకు లదాఖ్ లో రాబోతుంది. సో హియర్ పెట్రోగిల్ఫ్స్. సో దీన్ని మనం ఏమంటున్నాం? పెట్రోగిల్ఫ్స్ అంటున్నాం. సో ఇంగ్లీష్ లో మనం పెట్రోగిల్ఫ్స్ అంటున్నాం. పెట్రోగిల్ఫ్స్ ఆర్ ప్రీ హిస్టారిక్ ఇమేజెస్, సింబల్స్ అండ్ కార్వింగ్స్ etched or engraved directly on the rock surfaces by the ancient communities. సో ఇక్కడ ఏంటి? ఈ రాక్ పైన ఉన్న కార్వింగ్స్ ని, పిక్చర్స్ ని మనం ఏమంటున్నాం? పెట్రోగిల్ఫ్స్ అంటున్నాం. పెట్రోగిల్ఫ్స్. సో ఇండియాస్ ఫస్ట్ పెట్రోగిల్ఫ్ పార్క్ ఎక్కడ రాబోతుంది? లదాఖ్ లో రాబోతుంది. ఇండియాస్ ఫస్ట్ పెట్రోగిల్ఫ్ పార్క్. సో ఇక్కడ మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్టోన్ పైన కొన్ని చిత్రాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని రైటింగ్స్ కూడా ఉంటున్నాయి. సో ఇలాంటి వాటిని మనం ఏమంటున్నాం? పెట్రోగిల్ఫ్ అంటున్నాం. సో ఇంగ్లీష్ లో మనం ఏమంటున్నాం?
పెట్రో గిల్ఫ్ అంటున్నాం. ఇలాంటి పెట్రో గిల్ఫ్ కి సంబంధించిన మొట్టమొదటి కన్జర్వేషన్ పార్క్ ఎక్కడ రాబోతుంది? లదాఖ్ లో రాబోతుంది. సో ఇక్కడ పెట్రో గిల్ఫ్ అంటున్నాం. సో కొత్త కాన్సెప్ట్, దీన్ని మనం హిస్టరీలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ లో భాగంగా కాకుండా హిస్టరీలోనే మనకి ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి, సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ కాయిన్స్ అంటే ఏంటి, అదేవిధంగా పెట్రో గిల్ఫ్ అంటే ఏంటి అనేది కూడా మనకు జనరల్ స్టడీస్ లో భాగంగా ఇండియన్ హిస్టరీలో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది న్యూస్ లో ఉన్న కాన్సెప్ట్ కాబట్టి పెట్రో గిల్ఫ్ అనే కోణంతో కూడా మనకు ఇండియన్ హిస్టరీలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియన్ హిస్టరీలో కూడా అడిగే అవకాశం ఉంది పెట్రో గిల్ఫ్ అంటే ఏంటి. సో ఎగ్జాంపుల్ ఇవి, ఈ స్టోన్ పైన మనకుండే రాతలను మనం పెట్రో గిల్ఫ్ అంటున్నాం. ఇవి ప్రాచీన కాలం నుంచి మనకు వస్తున్నాయి కాబట్టి వారసత్వంగా దీనిని మనం పరిరక్షించాలన్న ఒక ఉద్దేశంతో లదాఖ్ లో ఈ పెట్రో గిల్ఫ్ పార్క్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో భారతదేశపు ప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే దిశగా ఒక కీలక ముందడుగుగా ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా 2026 ఏప్రిల్ 19న లదాఖ్ లో దేశపు మొట్టమొదటి శిలా చిత్రాల పరిరక్షణ పార్కుకు శంకుస్థాపన జరిగింది. సో తెలుగులో మనం ఏమంటున్నాం? శిలా చిత్రాలు. సో శిలా చిత్రాల కోసం, ఆ పరిరక్షణ కోసం మనం ఒక పార్కుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆ శంకుస్థాపన ఎక్కడ జరిగింది? లదాఖ్ లో జరిగింది. సో పర్యాటక ఒత్తిడి, ఎక్కువ మంది టూరిస్ట్ రావడం వల్ల కూడా దానికి డ్యామేజ్ జరుగుతుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల కూడా ఇలాంటి ఏన్షియంట్ హెరిటేజ్ సైట్స్ కి కూడా మనకు డ్యామేజ్ జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ నష్టం వంటి పెరుగుతున్న ముప్పుల నుండి లదాఖ్ లోని శతాబ్దాల నాటి శిలా చిత్రాలను కాపాడాల్సిన తక్షణ అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. ఈ పార్క్ ఎక్కడ లొకేట్ అయింది? ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్. సో మనకు ఆ సింధు నది ఒడ్డున ఈ పార్కును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శిలా చిత్రాలు అంటే ఏంటి? శిలా చిత్రాలు అనేవి ప్రాచీన సమాజాలచే నేరుగా రాతి ఉపరితలాలపై చెక్కబడిన చరిత్రపూర్వక చిత్రాలు, చిహ్నాలు మరియు చెక్కడాలు. సో మనకు ఆ రాతి పైన చెక్కిన ఇలాంటి బొమ్మలు కానీ లేకపోతే రాతలను కానీ మనం ఏమంటున్నాం? శిలా చిత్రాలు అంటున్నాం. ఒకవేళ మనం ఈ పిక్చర్స్ చూస్తే వాళ్ళు డ్రా చేసిన డయాగ్రామ్స్ ఇవన్నిటిని మనం శిలా చిత్రాలు అంటున్నాం. అదేవిధంగా మనం ఇంగ్లీష్ లో ఏమంటున్నాం? పెట్రో గిల్ఫ్ అంటున్నాం. సో ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి పెట్రో గిల్ఫ్ పార్క్ ఎక్కడ వస్తుంది? లదాఖ్ లో వస్తుంది. నెక్స్ట్, జనరేషన్స్. మనం తరచుగా న్యూస్ లో వినే కాన్సెప్ట్ ఏంటి? జెన్జీ బ్యాచ్, ఇలాంటివన్నీ వింటుంటారు. కానీ అసలు దాని కేటగరైజేషన్ ఏంటో చూద్దాం. సో గ్రేటెస్ట్ జనరేషన్, సైలెంట్ జనరేషన్, బేబీ బూమర్స్, నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ జనరేషన్ ఎక్స్, నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ మిలీనియల్స్, వీళ్ళని ఏమంటున్నాం? జనరేషన్ వై అంటున్నాం. నెక్స్ట్ జనరేషన్ జెడ్, వాటిని మనం ఏమంటున్నాం? జెన్జీ అంటున్నాం. తర్వాత జనరేషన్ ఆల్ఫా, ఇప్పుడు జనరేషన్ బీటా. సో ఒకవేళ గ్రేటెస్ట్ జనరేషన్ అంటే వాళ్ళు ఏ టైంలో జన్మించారంటే అరౌండ్ 1901 to 1927, 1901 నుంచి 1927 వరకు జన్మించిన వారిని మనం ఏమంటున్నాం? గ్రేటెస్ట్ జనరేషన్ అంటున్నాం. అదేవిధంగా 1928 నుంచి 1945 మధ్యలో ఎవరైతే జన్మించారో వారిని మనం ఏమంటున్నాం? సైలెంట్ జనరేషన్ అంటున్నాం. అదేవిధంగా 1946 నుంచి 1964 మధ్యలో జన్మించిన వారిని మనం ఏమంటున్నాం? బేబీ బూమర్స్ అంటున్నాం. అదేవిధంగా జనరేషన్ ఎక్స్ అంటే 1965 నుంచి 1979, అంటే 1965 నుంచి 1979 మధ్యలో ఎవరైతే జన్మించారో వారిని మనం ఏమంటున్నాం? జనరేషన్ ఎక్స్ అంటున్నాం. అదేవిధంగా మిలీనియల్స్ ఆర్ జనరేషన్ వై, వీరెప్పుడు 1980 నుంచి 1994 మధ్యలో జన్మించిన వారిని మనం ఏమంటున్నాం? జనరేషన్ వై అంటున్నాం. అదేవిధంగా 1995 ఆర్ 96 నుంచి 2009 మధ్యలో జన్మించిన వారిని మనం ఏమంటున్నాం? జనరేషన్ జీ అంటున్నాం. సో జనరేషన్ జీ. తరచుగా మనం ఇప్పుడు న్యూస్ లో ఎక్కువగా వింటున్న పేరేంటి? జనరేషన్ జెడ్. ఓకే, జనరేషన్ జెడ్. అదేవిధంగా జనరేషన్ ఆల్ఫా వాళ్ళు 2010 నుంచి 2024 మధ్యలో ఎవరైతే జన్మించారో వారిని మనం ఏమంటున్నాం? జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. అదేవిధంగా జనరేషన్ బీటా ఎవరు? 2025 నుంచి 2039 మధ్యలో ఎవరైతే జన్మించారో వారిని మనం జనరేషన్ బీటా అంటున్నాం. సో ఇది మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో గుర్తుపెట్టుకోవాలంటే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ బ్యాచ్ గురించి అడుగుతున్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక 4-5 నేర్చుకుంటే మనకి ఎగ్జామినేషన్ లో వాళ్ళు క్రోనలాజికల్ ఆర్డర్, ఆరోహణ క్రమం లేకపోతే అవరోహణ క్రమంలో అమర్చండి అన్నట్టు మనకి ఇచ్చారనుకోండి, మనకు కన్ఫ్యూజన్ రాకుండా ఒకసారి నేర్చుకునేది బెటర్. సో జనరేషన్ ఎక్స్, వై, జెడ్, జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా. సో ఇవి మనకు జనరల్ గా గుర్తుండేటువంటి జనరేషన్ ఎక్స్, వై, జెడ్, జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా. మనకు
జనరల్ గానే గుర్తుంటాయి, బట్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. గ్రేటెస్ట్ జనరేషన్, సైలెంట్ జనరేషన్, బేబీ బూమర్స్, నెక్స్ట్ జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫా అండ్ జనరేషన్ బీటా. ఓకే, సో ఇక్కడ అసలు ఈ పేరు ఎవరు ఇచ్చారో చూద్దాం. జనరేషన్ బీటా రెఫర్స్ టు ఇండివిజువల్స్ బార్న్ బిట్వీన్ 2025 అండ్ 2039. సో జనరేషన్ బీటా వాళ్ళు జనరల్ గా మనకి ఎప్పుడు జన్మించిన వారిని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. 2025 నుంచి 2039 మధ్యలో జన్మించే వారిని మనం జనరేషన్ బీటాగా వర్ణిస్తున్నాం. సో ద టర్మ్ వాజ్ కాయిన్డ్ బై ఆస్ట్రేలియన్ సోషల్ రీసెర్చర్ మార్క్ మెక్క్రిండ్లీ. సో మార్క్ మెక్క్రిండ్లీ అనే పర్సన్, ఆస్ట్రేలియాకు సంబంధించిన రీసెర్చర్స్ ఈ టర్మ్ కి పేరు పెట్టడం జరిగింది. సో హీ హాస్ గివెన్ ద టర్మ్ కాల్డ్ జనరేషన్ బీటా బికాస్ హీ కాయిన్డ్ ద టర్మ్ జనరేషన్ బీటా. పేరేంటి? ఆస్ట్రేలియన్ రీసెర్చర్ మార్క్ మెక్క్రిండ్లీ అనే పర్సన్ మనకు జనరేషన్ బీటా అనే ఒక పదాన్ని ఇవ్వడం జరిగింది. సో హీ కాయిన్డ్ ద టర్మ్ జనరేషన్ బీటా. నెక్స్ట్, ద ఐడియా ఆఫ్ జనరేషన్. అసలు ఈ జనరేషన్ కి సంబంధించిన ఐడియా ఎవరు మొట్టమొదటిసారిగా ఇచ్చారు అంటే, ద కాన్సెప్ట్ వాజ్ డెవలప్డ్ బై సోషియాలజిస్ట్ కార్ల్ మెనిన్హమ్. సో కార్ల్ మెనిన్హమ్ అనే ఒక వ్యక్తి ఫర్ ద ఫస్ట్ టైం ఈ జనరేషన్స్ ని కేటగరైజ్ చేయాలి అనే ఒక ప్రతిపాదనను ఇచ్చింది ఎవరు? మనకు సోషియాలజిస్ట్ కార్ల్ మెన్హిన్. ఓకే, కార్ల్ మెన్హిన్. సో ఇన్ హిజ్ 1928 ఎస్సే ద ప్రాబ్లమ్ ఆఫ్ జనరేషన్స్. సో 1928 లో ఆయన ఒక వ్యాసాన్ని రాయడం జరిగింది. ఆ వ్యాసం పేరేంటి? ద ప్రాబ్లమ్ ఆఫ్ జనరేషన్స్ అనే వ్యాసంలో మనకు మొట్టమొదటిసారిగా కార్ల్ మెనిన్హమ్ అనే ఒక పర్సన్ ఈ జనరేషన్స్ ని కేటగరైజ్ చేయాలని ఒక ప్రతిపాదనని మనం ముందుంచడం జరిగింది. సో ఆ పర్సన్ పేరేంటి? కార్ల్ మెన్హేనియం అంటున్నాం. ఓకేనా? ఎప్పుడు 1928 లో ఆయన ఎస్సే రాయడం జరిగింది. ఆ ఎస్సే ఏంటి? ద ప్రాబ్లమ్ ఆఫ్ జనరేషన్స్ అనే ఒక ఎస్సేని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరేషన్ బీటా అనే టర్మ్ ని ఇచ్చింది ఎవరు? మార్క్ మెక్క్రిండ్లీ. సో మనకి ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో సోషియాలజీ గురించి మనకు సిలబస్ లో సోషియాలజీ కూడా ఉంది, కాబట్టి సోషియాలజీలో కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎస్సే లేకపోతే ఎవరు ప్రతిపాదించారు ఈ పేర్లు అనేవి కూడా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ లో భాగంగానే ఇది సోషియాలజీలో కూడా మనకు వాల్యూ అడిషన్ పాయింట్స్ అవుతున్నాయి. ఓకేనా? 1928 లో ఆయన రాసిన ఎస్సే ఏంటి? ద ప్రాబ్లమ్ ఆఫ్ జనరేషన్స్. ఎస్సే రాసింది ఎవరు? కార్ల్ మెనిన్హమ్. సో అదే విధంగా ఇప్పుడు జనరేషన్ బీటా అనే పదాన్ని ఇచ్చింది ఎవరు? ఆస్ట్రేలియన్ రీసెర్చ్ మార్క్ మెక్క్రిండ్లీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో బేబీ బూమర్స్ 1946 to 69 వాళ్ళకున్న థీమ్ ఏంటి? పోస్ట్ వరల్డ్ వార్ II పాపులేషన్ బూమ్ అండ్ ఎకనామిక్ ఆప్టిమిజం అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్. సో వాళ్ళకున్న థీమ్ ఏంటి? పోస్ట్ వరల్డ్ వార్ II పాపులేషన్ బూమ్, ఎకనామిక్ ఆప్టిమిజం అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్. సో వారిని మనం ఏమంటున్నాం? బేబీ బూమర్స్ అంటున్నాం. అదే తెలుగులో ఏమంటున్నాం? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జనాభా పెరుగుదల, ఆర్థిక ఆశావాదం మరియు సంస్థాగత విశ్వాసం అంటున్నాం వాళ్ళకున్న థీమ్. అదేవిధంగా జనరేషన్ ఎక్స్ యొక్క థీమ్ ఏంటి? మనకు మార్క్డ్ బై స్పెక్టిసిజం టువర్డ్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. సో మార్క్డ్ బై స్పెక్టిసిజం టువర్డ్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం. వాళ్ళకున్న థీమ్ ఏంటి? సంస్థలు మరియు ఆర్థిక పరివర్తన పట్ల సందేహవాదంతో కూడిన పర్సన్స్. సో సంస్థలు మరియు ఆర్థిక పరివర్తన పట్ల సందేహవాదంతో కూడిన జనరేషన్ ని మనం ఏమంటున్నాం? జనరేషన్ ఎక్స్ అంటున్నాం. అదే జనరేషన్ వై ఏంటి? ప్రపంచీకరణ, ఇంటర్నెట్ విస్తరణ మరియు కార్యాలయ సౌలభం. ఓకేనా? ఇక్కడ ఏంటి? ప్రపంచీకరణ, ఇంటర్నెట్ విస్తరణ మరియు కార్యాలయ సౌలభం. సో గ్లోబలైజేషన్, ఇంటర్నెట్ ఎక్స్పాన్షన్ అండ్ వర్క్ స్పేస్ ఫ్లెక్సిబిలిటీ. దీన్ని మనం ఏమంటున్నాం? జనరేషన్ వై అంటున్నాం. నెక్స్ట్ జనరేషన్ జెడ్, దాన్ని మనం జెన్జీ అంటున్నాం. సో ఫస్ట్ ట్రూ డిజిటల్ నేటివ్స్ షేప్డ్ బై స్మార్ట్ ఫోన్స్ అండ్ సోషల్ మీడియా. సో ఫస్ట్ ట్రూ డిజిటల్ నేటివ్స్ అండ్ షేప్డ్ బై స్మార్ట్ ఫోన్స్ అండ్ సోషల్ మీడియా. సో స్మార్ట్ ఫోన్లు మరియు సోషల్ మీడియా ద్వారా రూపుదిద్దుకున్న మొట్టమొదటి నిజమైన డిజిటల్ నేటివ్స్ మనకెవరు? జనరేషన్ జెడ్ అంటే జెన్జీ అంటున్నాం. నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా 2010 నుంచి 2024. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ మరియు మహమ్మారి యుగపు బాల్యంలో జన్మించారు. సో మహమ్మారి అంటే కోవిడ్ టైం పీరియడ్ లో వాళ్ళు జన్మించిన చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఏమంటున్నాం? మహమ్మారి కాలంలో ఆ బాల్యంలో వీళ్ళు జన్మించారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన థీమ్ ఏంటి? ఏఐ, డిజిటల్ విద్య మరియు మహమ్మారి యుగపు బాల్యంలో జన్మించిన వాళ్ళను మనం ఏమంటున్నాం? జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. సో హియర్ బార్న్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్
పాండమిక్ ఎరా చైల్డ్హుడ్ పీపుల్ ని మనం జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. అదేవిధంగా జనరేషన్ బీటా 2025 నుంచి 2039 వాళ్ళకున్న థీమ్ ఏంటి? ఎమర్జింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేటివ్ జనరేషన్ విత్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఫిజికల్ లైఫ్స్. సో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఫిజికల్ లైఫ్స్ అంటున్నాం. అంటే ఏంటి? పూర్తిగా ఏకీకృత డిజిటల్ ఫిజికల్ జీవితాలతో అభివృద్ధి చెందుతున్న ఏఐ స్థానిక తరాన్ని మనం ఏమంటున్నాం? జనరేషన్ బీటా అంటున్నాం. సో మనకు బేబీ బూమర్స్, జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, జనరేషన్ జెడ్ అండ్ జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా. ఈ వరుస క్రమం గుర్తుంచుకోండి. కుదిరితే ఏదైనా ఒక 2-3 థీమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. నెక్స్ట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఏఐ చాట్ బోర్డ్. సో రీసెంట్ గా మనం ఫేక్ అరెస్ట్ వారెంట్లు, డిజిటల్ అరెస్ట్లు, ఫేక్ అరెస్ట్లు ఇలాంటివన్నీ ఆన్లైన్ లో మోసాలు జరుగుతున్నాయి. వాటన్నింటికి చెక్ పెట్టడానికి సిబిఐ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో ఆ ఇనిషియేటివ్ ఏంటో చూద్దాం. సో అభయ్ అనే ఒక చాట్ బోర్డ్ ని తీసుకొని రావడం జరిగింది. వెరిఫై యువర్ నోటీస్ హియర్. సో మీకు ఏదైనా మీరు డిజిటల్ గా అరెస్ట్ కాబడ్డారు అని చెప్పేసి వాళ్ళు ఏదైనా మనకు ఒక కాపీని పంపితే ఈ చాట్ బోట్ ని, అంటే అభయ్ అనే చాట్ బోట్ ని వెరిఫై చేసుకొని ఆ నోటీస్ నెంబర్ ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తే అది ఒరిజినలా లేకపోతే ఫేక్ అనేది తెలిసిపోతుంది. సో దట్ మనం ఆ డిజిటల్ అరెస్ట్ అనే మోసానికి గురవ్వకుండా ఉంటాం. సో సిబిఐ వాళ్ళు తీసుకొచ్చిన ఏఐ చాట్ బోట్ పేరేంటి? మనకు అభయ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఆర్టిఫిషియల్ పవర్డ్ చాట్ బోట్ నేమ్డ్ అభయ్. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్ పేరేంటి? అభయ్. సో దిస్ ప్లాట్ఫామ్ విల్ హెల్ప్ ద సిటిజన్స్ టు వెరిఫై అఫీషియల్ నోటీసెస్ అండ్ అవాయిడ్ ఫాలింగ్ విక్టిమ్స్ టు ద డిజిటల్ స్కామ్స్. సో డిజిటల్ స్కామ్స్ కి గురవ్వకుండా ఏదైనా నోటీస్ ని వాళ్ళు పంపించినప్పుడు ఆ నోటీస్ లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తే అది ఒరిజినల్ నోటీసా లేకపోతే ఫేక్ నోటీసా అనేది మనకు తెలిసిపోతుంది. సో చాట్ బాట్ పేరేంటి? అభయ్. The initiative comes at the time where the digital arrest frauds cases are increasing and the scammers impersonate themselves as the official expert money. సో మేము ఆఫీసర్స్ అని చెప్పుకుంటూ వాళ్ళు ఆన్లైన్లో డిజిటల్లో సోషల్ మీడియా ద్వారా మనకు ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు అరెస్ట్ కాబోతున్నారు, మీకు ఒక నెంబరు, మీకు వచ్చిన ఈ ఫైల్ అన్నట్టు డాక్యుమెంట్ని మనకు పంపించడం జరుగుతుంది. బట్ అందులో ఉండే సీరియల్ నెంబర్ను ఒకవేళ ఇందులో ఎంటర్ చేస్తే అది ఫేక్ డాక్యుమెంటా ఒరిజినల్ డాక్యుమెంటా తెలుస్తుంది. సో దట్ ఈ డిజిటల్ స్కామ్ కి గురవ్వకుండా ఉంటారు అని చెప్పేసి సిబిఐ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. ఏఐ చాట్ బోట్ పేరేంటి? మనకు అభయ్. ఏఐ చాట్ బోట్ పేరేంటి? అభయ్. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అభయ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బాట్ ని ప్రవేశపెట్టింది. ఈ ప్లాట్ఫామ్ పౌరులకు అధికారిక నోటీసులను సరిచూసుకోవడానికి మరియు డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. సో డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ మోసాల కేసులు పెరుగుతున్న తరుణంలో మోసగాళ్లు అధికారులుగా నటిస్తూ డబ్బు వసూలు చేస్తున్న తరుణంలో ఈ చొరవను తీసుకొని రావడం జరిగింది సిబిఐ వాళ్ళు. సో రీసెంట్ గా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్స్ చాలా ఎక్కువగా అయ్యాయి. చాట్ బోట్స్, ఓకేనా? చాట్ బోట్స్ గురించి ఒకసారి చూద్దాం. ప్రీవియస్ ఒక 10-15 డేస్ లో మనం ఏ చాట్ బోట్స్ చూసామో చూద్దాం. కర్సాతి అనే ఒక చాట్ బోట్ గురించి చూస్తాం. కర్సాతి అనే చాట్ బోట్ ఎవరికి సంబంధించింది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చాట్ బోట్ పేరేంటి? మనకు కర్సాతి. సో ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం ఏ విధంగా ఆ ఇన్కమ్ ట్యాక్స్ ని ఫైల్ చేయాలో వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేసే ఒక చాట్ బోట్ ని మనం ఏమంటున్నాం? కర్సాతి అంటున్నాం. అదేవిధంగా ఉదయ్ అనే చాట్ బోట్ ని తీసుకొచ్చింది ఎవరు? ఆధార్. ఓకేనా? ఆధార్ వాళ్ళు తీసుకొచ్చిన చాట్ బోట్ పేరేంటి? ఉదయ్. సో ఉదయ్ అనే చాట్ బోట్ ఎవరికి సంబంధించింది? ఆధార్ వాళ్ళకు సంబంధించింది. సో ఇక్కడ ఈ రోజు మనం చూస్తున్న చాట్ బోట్ పేరేంటి? అభయ్. అభయ్ అనే చాట్ బోట్ ని తీసుకొచ్చింది ఎవరు? సిబిఐ వాళ్ళు. అభయ్ అనే చాట్ బోట్ ని తీసుకొచ్చింది ఎవరు? సిబిఐ వాళ్ళు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెచ్చిన చాట్ బోట్ పేరు కర్సాతి. అదేవిధంగా ఆధార్ కార్డు వాళ్ళు తీసుకొచ్చిన చాట్ బోట్ పేరు ఉదయ్. అదేవిధంగా సిబిఐ వాళ్ళు తీసుకొచ్చిన చాట్ బోట్ పేరు అభయ్. సో మనకి ఇక్కడ సిబిఐ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1963లో ఎస్టాబ్లిష్ అయింది. 1963లో ఎస్టాబ్లిష్ అయింది మనకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సంతానం కమిటీ. సో సంతానం కమిటీ రికమెండేషన్స్ ని బేస్ చేసుకొని
సంతానం కమిటీ రికమెండేషన్స్ వల్ల మనకు ఎస్టాబ్లిష్ అయిందే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? మనకు 1963లో ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఇక్కడ వీళ్ళకున్న పవర్స్ ని ఒక చట్టం ద్వారా మనం చూడగలుగుతున్నాం. దాన్ని ఏమంటున్నాం? ఢిల్లీ స్పెషల్ పోలీస్ పవర్స్ యాక్ట్. ఢిల్లీ స్పెషల్ పోలీస్ పవర్స్ యాక్ట్, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ పవర్ యాక్ట్ 1946 ప్రకారం వాళ్ళకు ఈ పవర్స్ అంటే అధికారాలు రావడం జరిగింది. సో ఎస్టాబ్లిష్ అయింది మనకు 1963లోనే ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఏ చట్టం ప్రకారం? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం వాళ్ళ అధికారాలు, వాళ్ళకున్న విధులను మనకు తెలియజేసే చట్టం ఏంటి? 1946 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మనకు 1963లో ఎస్టాబ్లిష్ అయింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సంతానం కమిటీ. ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సంతానం కమిటీ. ఓకేనా? నెక్స్ట్, విశ్వ సూత్ర వీవర్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్. సో మనకు ఇక్కత్లో తెలంగాణ పోచంపల్లి సారీస్, అదేవిధంగా బనారస్ సారీస్, ఇలాంటివన్నీ మనకు టెక్స్టైల్స్ కి సంబంధించిన వాటిని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు టెక్స్టైల్ కి రంగానికి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ తోటి వార్తల్లో నిలిచిన ఒక టాపిక్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కి సంబంధించింది. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో హియర్ టు టేక్ ద ఇండియాస్ రిచ్ టెక్స్టైల్ హెరిటేజ్ టు ద గ్లోబల్ స్టేజ్, the Ministry of Textiles has launched a initiative called Vishwasutra Weavers of India for the World. So పేరు గుర్తుపెట్టుకోండి, విశ్వసూత్ర ద వీవర్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనేది ట్యాగ్ లైన్. సో ఇనిషియేటివ్ పేరేంటి? విశ్వసూత్ర అంటే భారతదేశానికి సంబంధించిన ఈ టెక్స్టైల్స్ ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తీసుకువెళ్ళాలి, అందరి దృష్టికి తీసుకువెళ్ళాలనే కోణంతో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ని మనం ఏమంటున్నాం? విశ్వసూత్ర అంటున్నాం. వీవర్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్. సో భారతదేశానికి సంబంధించిన వీవర్స్ ప్రపంచంలో ఒక భాగం అని చెప్పేసి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ వీవర్స్ ని పరిచయం చేసే ఒక వేదికను విశ్వసూత్ర అంటున్నాం. సో కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మనకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో ద ఇనిషియేటివ్ వాజ్ అన్వీల్డ్ ఎట్ ద ప్రెస్టీజియస్ ఫెమినా మిస్ ఇండియా హెల్డ్ ఇన్ భువనేశ్వర్. సో ఈ ప్రోగ్రామ్ ని అంటే ఈ ఇనిషియేటివ్ ని ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది? భువనేశ్వర్లో లాంచ్ చేయడం జరిగింది. సో భారతదేశపు గొప్ప వస్త్ర వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లేందుకు వస్త్ర మంత్రిత్వ శాఖ విశ్వసూత్ర అనే పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ప్రపంచం కోసం భారతదేశం నేత. సో హియర్ ఇండియన్ వీవర్స్ ఫర్ వరల్డ్. సో వీవర్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే ఒక ఇతివృత్తం తోటి మనం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ని ఏమంటున్నాం? విశ్వసూత్ర అంటున్నాం. రెస్పెక్టివ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ లో భాగంగా విశ్వసూత్ర అనే పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఇండియన్ వీవర్స్ ని గ్లోబల్ వేదిక పైన పరిచయం చేసే ఒక వేదిక. సో భువనేశ్వర్ లో జరిగిన ప్రతిష్టాత్మక ఫెమినా మిస్ ఇండియాలో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. సో విశ్వసూత్ర కార్యక్రమం అనేది ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా భారతీయ చేనేత వస్త్రాలను పునర్రూపకల్పన చేసే ఒక విశిష్టమైన ప్రయత్నం. సో ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకొని, విశ్వసూత్ర అనేది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. అదే విధంగా ఇంతకంటే ముందు మనం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ లెవీస్ ని ఎక్స్టెండ్ చేశారు అని నేర్చుకున్నాం. సో రిబేట్ ఆఫ్ స్టేట్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్. సో దాన్ని ఏమంటున్నాం? ఫుల్ ఫామ్ రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ ని సెప్టెంబర్ 30, 2026 వరకు ఎక్స్టెండ్ చేసిన మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. అంటే ఇక్కడ ఈ ట్యాక్సెస్, ఈ లెవీస్ సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో వాటిని రిబేట్ చేస్తూ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ని మనం ఏమంటున్నాం? రిబేట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ ఎక్స్టెండెడ్ అప్ టు సెప్టెంబర్ 30, 2026 అని ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కి సంబంధించిన వాళ్ళు లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ ఏంటి? విశ్వసూత్ర అనే ఒక ఇనిషియేటివ్ తోటి వాళ్ళు మళ్ళీ న్యూస్ లో ఉండడం చూస్తున్నాం. సో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ సోలార్ ట్రీ. సో సోలార్ ట్రీ అంటే ఏంటి అంటే, జనరల్ గా మనం ఒక చెట్టుని గురించి మాట్లాడిస్తే దానికి ఒక కాండం ఉంటుంది, దానికి బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచెస్ కి ఆకులు, పళ్ళు అలా ఉంటాయి. ఇక్కడ సోలార్ ప్యానల్స్ ఉంటాయి, అందుకే దీన్ని మనం ఏమంటున్నాం? సోలార్ ట్రీ అంటున్నాం. ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే ఒక పోల్ కి అన్ని సోలార్ ప్యానల్స్ ఉంటాయి, దాన్ని సోలార్ ట్రీ అంటున్నాం. సో అలాంటి సోలార్ ట్రీ గురించి ఈ రోజు న్యూస్ లో ఉన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ట్రీ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద CSIR. ఎక్కడ?
ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇట్స్ రెసిడెన్షియల్ కాలనీ ఇన్ దుర్గాపూర్. సో దుర్గాపూర్లో మనకు ప్రపంచంలోనే లార్జెస్ట్ సోలార్ ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సిఎస్ఐఆర్ వాళ్ళు. సో ద ఇన్స్టిట్యూట్ ఈస్ నోన్ ఫర్ క్రియేటింగ్ యూస్ఫుల్ టెక్నాలజీస్ ఫర్ ద కంట్రీ. సో సోలార్ ట్రీ అంటే ఏంటి? సో సోలార్ ట్రీ అంటే ఏంటి? ఏ సోలార్ ట్రీ ఈజ్ ఏ స్పెషల్ స్ట్రక్చర్ దట్ లుక్స్ లైక్ ఏ ట్రీ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్ ఇట్ హ్యాస్ సోలార్ ప్యానల్స్. సో మనకి ఇక్కడ ఈ పోలు సేమ్ మనకి ఎలా ఉంటుంది, ఆ చెట్టు కాండం లాగా ఉంటుంది. అదేవిధంగా ఈ బ్రాంచెస్ కి లీవ్స్ ఎలా ఉంటాయి అంటే ఆకులు ఎలా ఉంటాయి, ఆకుల ప్లేస్ లో మనకి ఈ సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సో చాలా ప్యానల్స్ ని ఒక పోల్ కి దాన్ని డిజైన్ చేయడంతో దాన్ని ఏమంటున్నాం, అదొక ట్రీ లాగా కనిపిస్తుంది కాబట్టి సోలార్ ట్రీ అంటున్నాం. సో ఇలాంటి సోలార్ ట్రీ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీ ఎక్కడొచ్చింది, సిఎస్ఐఆర్ వాళ్ళు డెవలప్ చేసింది, ఎక్కడ దుర్గాపూర్ లో రావడం జరిగింది. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్ ఇట్ హ్యాస్ సోలార్ panels. These panels absorb sunlight and convert into electricity. So solar electricity గురించి డిస్కస్ చేస్తున్నాం. The design saves space and produce more power compared to normal solar system. సో నార్మల్ సోలార్ సిస్టమ్ తోటి కంపేర్ చేసుకుంటే సోలార్ ట్రీ వల్ల ఉన్న లాభాలు ఏంటి అంటే తక్కువ ప్లేస్ లో మనకి ఎక్కువ సోలార్ ప్యానల్స్ ని అమర్చొచ్చు, తద్వారా మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ప్రపంచంలోనే లార్జెస్ట్ సోలార్ ట్రీ ఎక్కడ డెవలప్ అయింది? ఇండియాలోని దుర్గాపూర్లో డెవలప్ అయింది. సిఎస్ఐఆర్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సోలార్ ట్రీ అంటే ఏంటి? ఆ కాండము చెట్టుకు ఏ విధంగా ఆకులు ఉంటాయో ఆకుల ప్లేస్ లో మనకి ఇక్కడ ఒక కాండం లాగా పోల్ ఉంటుంది. ఆ పోల్ కి మనకు సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సో దట్ మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం. దాన్ని సోలార్ ట్రీ అంటున్నాం. సో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీని సిఎస్ఐఆర్ అభివృద్ధి చేసింది. దీనిని దుర్గాపూర్లోని వారి నివాస కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దుర్గాపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దేశానికి ఉపయోగకరమైన సాంకేతికతలను రూపొందించడంలో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. సో దేశానికి ఉపయోగకరమైన సాంకేతికతలను రూపొందించడంలో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది, సిఎస్ఐఆర్. ఓకేనా? నెక్స్ట్, సోలార్ ట్రీ అంటే ఏంటి? సోలార్ ట్రీ అనేది చెట్టులా కనిపించే ఒక ప్రత్యేక నిర్మాణం. దీనికి ఆకులకు బదులుగా సోలార్ ప్యానల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం సోలార్ ట్రీ అంటున్నాం. సో ఈ ప్యానెల్లు సూర్యరశ్మిని గ్రహించి దానిని విద్యుత్తుగా మారుస్తాయి. సాధారణ సోలార్ సిస్టంలతో పోలిస్తే ఈ డిజైన్ స్థలాన్ని ఆదా చేయడంతో పాటు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సో మనకేంటంటే స్థలం ఆదా అవుతుంది, ఎక్కువ విద్యుత్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. దానికి సోలార్ ట్రీ అంటున్నాం. ఎక్కడ ఇది ఎస్టాబ్లిష్ అయింది? దుర్గాపూర్లో. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? సిఎస్ఐఆర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా మనం డిస్కస్ చేసింది ఏంటి? రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో మనకు మూడవ ప్లేస్ లో ఉన్నది ఇండియా. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో యుఎస్ఏ, మూడో స్థానంలో భారతదేశం ఉండడం చూస్తున్నాం. సో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీలో రీసెంట్ గా ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ర్యాంకింగ్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి. అందులో భాగంగా మూడో స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉన్నది ఎవరు? భారతదేశం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ హెర్బల్ లైఫ్ ఇండియా అండ్ ఐఐటి మద్రాస్. సో హెర్బల్ లైఫ్ ఇండియా మరియు ఐఐటి మద్రాస్ మధ్యలో కుదిరిన ఒక ఒప్పందం. సో న్యూస్ లో ఉన్న ఒక ఐఐటి. సో ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి? ఐఐటి రూపార్ గురించి డిస్కస్ చేసాం. ఐఐటి రూపార్ అండ్ పంజాబ్ గవర్నమెంట్ రీసెంట్లీ దే ఎంటర్డ్ ఇంటూ an MOU. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గా ఆ క్రైమ్స్ ని తగ్గించాలని చెప్పేసి ఆ పోలీసింగ్ సిస్టమ్ లో ఒక MOUని కుదుర్చుకున్నాయి ఐఐటి రూపార్. సో ఈ రోజు న్యూస్ లో ఉన్న ఐఐటి ఏంటి? ఐఐటి మద్రాస్ అండ్ హెర్బల్ లైఫ్ ఇండియా మధ్యలో కుదిరిన ఒప్పందం ఏంటో చూద్దాం. హెర్బల్ లైఫ్ ఇండియా అండ్ ఐఐటి మద్రాస్ సైన్ an MOU for Center of Excellence on April 17th, 2026. So Herbal Life India partnered with Indian Institute of Technology, Madras, to establish India's first Center of Excellence on Plant Cell Fermentation. So ఇక్కడ ప్లాంట్ సెల్ ఫెర్మెంటేషన్ కోసం MOU కుదుర్చుకున్న ఐఐటి ఏంటి అంటే ఐఐటి మద్రాసు. ఇక్కడ ప్లాంట్ సెల్ ఫెర్మెంటేషన్ కోసం MOU కుదుర్చుకున్న ఐఐటి ఏంటి? ఐఐటి మద్రాస్. ఫర్ సస్టైనబుల్ హెల్త్ ఇన్నోవేషన్. హెర్బల్ లైఫ్ ఇండియా మరియు ఐఐటి మద్రాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. సో ఏప్రిల్ 17, 2026 సుస్థిర ఆరోగ్య ఆవిష్కరణ కోసం మొక్కల కణాల కిణ్వ ప్రక్రియపై భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని స్థాపించడానికి హెర్బల్ లైఫ్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సో ఐఐటి మద్రాస్ అండ్ హెర్బల్ లైఫ్ ఇండియా మధ్యలో కుదిరిన ఒక MOU విత్ రెస్పెక్ట్ టు ద ప్లాంట్ సెల్
ఫెర్మెంటేషన్, ప్లాంట్ సెల్ ఫెర్మెంటేషన్, తెలుగులో మొక్కల కణాల కిణ్వ ప్రక్రియ పైన ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. సో దానికి సంబంధించిన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఐఐటి మద్రాస్ మరియు హెర్బల్ లైఫ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, అందులో భాగంగా మనకు న్యూస్ లో ఉన్న ఒక గోల్డ్ ప్రాజెక్ట్. సో ఇండియా ఈజ్ సెట్ టు విట్నెస్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ఇట్స్ మైనింగ్ సెక్టర్ విత్ ద లాంచ్ ఆఫ్ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్నూలు డిస్టిక్. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కర్నూలు డిస్టిక్ లో ఉన్న జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్నూలు డిస్టిక్. సో దిస్ విల్ బి ద కంట్రీస్ ఫస్ట్ లార్జెస్ట్ స్కేల్ ప్రైవేట్ గోల్డ్ మైన్ సిన్స్ ఇండిపెండెన్స్. సో మనకు జనరల్ గా ఈ గోల్డ్ మైన్స్ ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్నాయి. బట్ ప్రైవేట్ గోల్డ్ మైల్, దట్టు లార్జెస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, లార్జెస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏంటి? జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్. సో ద ప్రాజెక్ట్ మార్క్స్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టువర్డ్స్ రెడ్యూసింగ్ ఇండియాస్ హెవీ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ గోల్డ్ అండ్ స్ట్రెంథనింగ్ ద విజన్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్. సో ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏంటి? మనం దిగుమతుల పైన ఆధారపడడాన్ని తగ్గించాలి, అన్ని మనం దేశీయంగా స్వదేశీ పరిజ్ఞానంతో అన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి, దిగుమతుల పైన ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని తీసుకొచ్చిందే ఆత్మ నిర్భర్ భారత్. అందులో భాగంగా మినరల్ సెక్టార్ లో కూడా ఆత్మ నిర్భర్ భారత్ ని సాధించాలని ఒక ఇనిషియేటివ్ తోటి భారత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా గోల్డ్ మైన్, జొన్నగిరి గోల్డ్ మైన్, ఇదేంటి అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లార్జెస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్, దాన్ని ఏమంటున్నాం? జొన్నగిరి గోల్డ్ మైన్. ఇక్కడ కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జొన్నగిరి బంగారు ప్రాజెక్టు ప్రారంభంతో భారతదేశం తన మైనింగ్ రంగంలో ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటుంది. స్వాతంత్రం తర్వాత దేశంలో ఇది మొట్టమొదటి భారీ స్థాయి ప్రైవేటు బంగారు గని కానుంది. సో ఇండిపెండెన్స్ తర్వాత, స్వాతంత్రం తర్వాత ప్రైవేట్ రంగంలో భారీ స్థాయి ప్రైవేట్ బంగారు గని అవ్వబోతుంది జొన్నగిరి బంగారు ప్రాజెక్టు. సో దిగుమతి చేసుకునే బంగారంపై భారతదేశం యొక్క అధిక ఆధారపడడాన్ని తగ్గించడంలోను, ఖనిజ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను బలోపేతం చేయడంలోను ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన ముందడుగు. అంటే దిగుమతి పైన మనం ఎక్కువగా ఆధారపడకుండా మనమే మన దగ్గరనే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిందే జొన్నగిరి గోల్డ్ మైనింగ్. సో ఇండిపెండెన్స్ తర్వాత ప్రాజెక్ట్ ప్రైవేట్ రంగంలో అతి పెద్ద భారీ స్థాయి బంగారు గని ఏంటి? జొన్నగిరి. ఓకేనా? సో ఈరోజు టాపిక్స్ని ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీఆర్ హ్యావింగ్ ఇండియా మరియు రష్యా మధ్య కుదిరిన డిఫెన్స్ ప్యాక్ట్. దాన్ని మనం ఏమంటున్నాం? రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ అంటున్నాం. రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ అంటున్నాం. అంటే ఏంటి? పరస్పర లాజిస్టిక్ మార్పిడి ఒప్పందం పైన సంతకాలు చేసిన కంట్రీస్ ఏంటి, దేశాలు ఏంటి? భారత్ మరియు రష్యా. నెక్స్ట్ ఇస్రో చైర్మన్ వి నారాయణ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే 2027లో G20 ఉపగ్రహాన్ని లాంచ్ చేయబోతున్నామని చెప్పారు. ఈ ఉపగ్రహం దేనికోసం? వాతావరణాన్ని పర్యవేక్షించడానికి రూపొందించారు. అదేవిధంగా వాతావరణం మరియు వాయు కాలుష్యాన్ని అధ్యయనం చేయడం కోసం కూడా రూపొందించారు. సో ఇన్ ఆర్డర్ టు స్టడీ క్లైమేట్ అండ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ మానిటర్ వెదర్. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఏమంటున్నాం మనం? పెట్రో గిల్ఫ్స్ అంటున్నాం. పెట్రో గిల్ఫ్స్. సో ఇండియాలోనే మొట్టమొదటి పెట్రో గిల్ఫ్ పార్క్ ఎక్కడ వచ్చింది? లదాఖ్ లో రావడం జరిగింది. సో దీన్ని మనం ఏమంటున్నాం? శిలా చిత్రాల పార్క్. ఇక్కడ లదాఖ్ లో. ఏ నది ఒడ్డున మనం దీన్ని చూస్తున్నాం? ఇండస్ రివర్, సింధు నది ఒడ్డున ఈ పార్క్ ఉంది. సో నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు జనరేషన్, గ్రేటెస్ట్ జనరేషన్, సైలెంట్ జనరేషన్, బేబీ బూమర్స్, జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, జనరేషన్ జెడ్. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ జనరేషన్ ఆల్ఫా అండ్ జనరేషన్ బీటా. సో నెక్స్ట్ సిబిఐ వాళ్ళు తీసుకొచ్చిన ఫేక్ అరెస్ట్ వారెంట్స్ కి అగెనిస్ట్ గా తీసుకొచ్చిన ఒక ఏఐ చాట్ బోట్ పేరేంటి మనకు? అభయ్. ఏఐ చాట్ బోట్ పేరు అభయ్. నెక్స్ట్ విశ్వ సూత్ర అనే పథకాన్ని లాంచ్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు విశ్వ సూత్ర అనే పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియన్ వీవర్స్ అంటే భారతదేశానికి సంబంధించిన చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ విశ్వ సూత్ర అనే ఒక పేరుతోటి మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ వరల్డ్ లోనే లార్జెస్ట్ సోలార్ ట్రీ ఎక్కడొచ్చింది? దుర్గాపూర్ లో రావడం చూస్తున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఐఐటి మద్రాస్ అండ్ హెర్బల్ లైఫ్ ఇండియా వాళ్ళు తీసుకున్న ఒక
MOU, సో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన ఒప్పందం, దేనికోసం? ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్, మొక్కల కణాల కిణ్వ ప్రక్రియ పైన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ఇరువురు మధ్య కుదిరిన ఒక MOU, అవగాహన ఒప్పందం. నెక్స్ట్, కర్నూలు డిస్టిక్ లోని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఏంటి? స్వాతంత్రం తర్వాత, ఇండిపెండెన్స్ తర్వాత ప్రైవేట్ రంగంలో భారీ మైనింగ్ కోసం తీసుకున్న ఒక ప్రాజెక్ట్, దాన్ని ఏమంటున్నాం? జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఓకేనా? సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. లెట్ us డిస్కస్ ద MCQs బేస్డ్ ఆన్ దీస్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ హూ డెవలప్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ట్రీ? ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీని ఎవరు అభివృద్ధి చేశారు? ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీని ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి CSIR, ఆప్షన్ సి IIT మద్రాస్, ఆప్షన్ 4 వస్త్ర మంత్రిత్వ శాఖ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీని ఎవరు అభివృద్ధి చేశారు? హూ డెవలప్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ట్రీ? సో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి: ఇస్రో, CSIR, IIT మద్రాస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో సోలార్ ట్రీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? CSIR. ఆప్షన్ బి అనేది కరెక్ట్. CSIR వాళ్ళు మనకు దుర్గాపూర్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ పెట్రోగిల్ఫ్ కన్జర్వేషన్ పార్క్ లేడ్? సో ఇండియాస్ ఫస్ట్ పెట్రోగిల్ఫ్ కన్జర్వేషన్ పార్క్, భారతదేశపు మొట్టమొదటి శిలాచిత్రాల పరిరక్షణ పార్కుకు ఎక్కడ శంకుస్థాపన జరిగింది? శిలాచిత్రాల పరిరక్షణ పార్కుకు ఎక్కడ శంకుస్థాపన జరిగింది? ఆప్షన్ ఏ కర్నూలు, ఆప్షన్ బి భువనేశ్వర్, ఆప్షన్ సి లదాఖ్, ఆప్షన్ 4 దుర్గాపూర్. సో ఇక్కడ కర్నూల, భువనేశ్వర, లదాఖ, దుర్గాపూర్, ఎక్కడ మనకు ఇండియాస్ ఫస్ట్ పెట్రోగిల్ఫ్ కన్జర్వేషన్ పార్క్ లాంచ్ చేయడం జరిగింది? సో శంకుస్థాపన ఎక్కడ జరిగింది? భారతదేశపు మొట్టమొదటి శిలాచిత్రాల పరిరక్షణ పార్కుకు ఎక్కడ శంకుస్థాపన జరిగింది అంటే మనకు కరెక్ట్ గా ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, దట్ ఈస్ లదాఖ్ లో జరిగింది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్, సింధు నది ఒడ్డున మనం వీటిని చూస్తున్నాం. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, దట్ ఈస్ అకార్డింగ్ టు ద RELOS pact between India and Russia, what is the maximum number of military personnel that can be stationed in each other's territory at a time? So question is with respect to the RELOS pact between India and Russia. India Russia కు కుదిరిన డిఫెన్స్ ప్యాక్ట్ లో భాగంగా what is the maximum number of military personnel that can be stationed in each other's territory at a time? సో మనకి ఇక్కడ రెసిప్రోకల్ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి దాని ప్రకారం ఎంతమంది సైనికులను మనం వేరే ఆ దేశాలలో మోహరించవచ్చు అనేది క్వశ్చన్. సో భారత్ మరియు రష్యాల మధ్య కుదిరిన పరస్పర ఒప్పందం ప్రకారం ఒకేసారి ఒకరి భూభాగంలో మరొకరు గరిష్టంగా ఎంతమంది సైనిక సిబ్బందిని మోహరించవచ్చు? సో గరిష్టంగా రష్యా వాళ్ళు ఇండియాలో, ఇండియా వాళ్ళు రష్యాలో ఎంతమంది మిలిటరీ వాళ్ళను మోహరించవచ్చు అనేది క్వశ్చన్. సో 1000 మంది, 2000 2000, 3000 3000 అండ్ ఆప్షన్ 4 5000 5000 మంది సైనికులను మోహరించవచ్చు అనేది ఆప్షన్స్ ఉన్నాయి. 1000, 2000, 3000 అండ్ 5000. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనకు ఆప్షన్ సి, 3000 మంది సైనికులను మనం మోహరించవచ్చు. అదేవిధంగా యుద్ధ నౌకలు అయితే 5 యుద్ధ నౌకలను మనం మోహరించవచ్చు, షిప్స్. అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ 10 ఎయిర్ క్రాఫ్ట్లను మనం మోహరించవచ్చు. అంటే రష్యా వాళ్ళు ఇండియాలో, ఇండియా వాళ్ళు రష్యాలో ఒక 3000 మంది సైనికులను మోహరించవచ్చు. అదేవిధంగా 5 షిప్స్ ని, నావల్ షిప్స్ ని, వెజల్స్ ని మనం మోహరించవచ్చు. అదేవిధంగా 10 ఎయిర్ క్రాఫ్ట్లను కూడా మోహరించవచ్చు. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, విచ్ జనరేషన్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్ బార్న్ బిట్వీన్ 2025 and 2039 క్యారెక్టరైజ్డ్ యాజ్ AI నేటివ్స్? సో క్యారెక్టరైజ్డ్ యాజ్ AI నేటివ్స్ అంటున్నాం. సో 2025 నుంచి 2039 మధ్యలో జన్మించిన వారు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. సో AI స్థానిక తరంగా పిలువబడే 2025 మరియు 2039 మధ్య జన్మించిన వారిని ఏ జనరేషన్ గా పరిగణిస్తారు? సో వీరిని మనం ఏ జనరేషన్ గా పరిగణిస్తున్నాం? ఆప్షన్ ఏ, దట్ ఈస్ జనరేషన్ ఆల్ఫా, ఆప్షన్ బి, దట్ ఈస్ జనరేషన్ బీటా, ఆప్షన్ సి, దట్ ఈస్ జనరేషన్ జెడ్ అంటే జెన్జీ అంటున్నాం, ఆప్షన్ 4 దట్ ఈస్ మిలీనియర్స్ అంటున్నాం. సో జనరేషన్ వై అంటున్నాం. మిలీనియర్స్ అంటే జనరేషన్ వై. సో 2025 నుంచి 2039 మధ్యలో జన్మించిన వారిని మనం ఏ కేటగిరీలోకి తీసుకుంటున్నాం?
జనరేషన్ బీటా అంటున్నాం. వాళ్ళకి ఇచ్చిన థీమ్ ఏంటి మనకు? ఏఐ నేటివ్స్ అంటున్నాం. ఏఐ స్థానిక తరం అంటున్నాం. ఏఐ స్థానిక తరం లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేటివ్స్ అని పిలుస్తున్నాం. 2025 నుంచి 2039 మధ్యలో జన్మించిన వారిని మనం జనరేషన్ బీటా అంటున్నాం. జనరేషన్ బీటా. దానికంటే ముందు వారిని మనం జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. దానికంటే ముందు వారిని మనం ఏమంటున్నాం? జనరేషన్ జెడ్ అంటున్నాం. దానికంటే ముందు జనరేషన్ వై, జనరేషన్ ఎక్స్. ఓకే, ఈ విధంగా మనం ఆ కేటగరైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అబై చాట్బాట్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అబై చాట్బాట్. సో క్వశ్చన్స్ లో కూడా మనం కొన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. బికాస్ ఫస్ట్ లో మనం అన్ని వన్ లైన్ క్వశ్చన్స్ చూసాం. సో ఈ రోజు నుంచి మనం కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ మరియు స్టేట్మెంట్ బేసిస్ లో కూడా క్వశ్చన్స్ చూడబోతున్నాం. సో హియర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అబై చాట్బాట్. సో అబై చాట్బాట్ కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సో స్టేట్మెంట్స్ చూసి ఆ స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్. స్టేట్మెంట్ నెంబర్ 1, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఫస్ట్ ప్రకటన ఏంటి? దీనిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రవేశపెట్టింది. ఓకే, అబై అనే చాట్బాట్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆప్షన్ స్టేట్మెంట్ 1. నెక్స్ట్, అధికారిక నోటీసులను సరిచూసుకోవడానికి మరియు డిజిటల్ మోసాలను నివారించడానికి ఇది పౌరులకు సహాయపడుతుంది. స్టేట్మెంట్ 2 ఏంటి? ఇట్ ఈస్ డిజైన్డ్ టు హెల్ప్ సిటిజన్స్ వెరిఫై అఫీషియల్ నోటీసెస్ అండ్ అవాయిడ్ డిజిటల్ స్కామ్స్ అంటున్నాం. సో ఇక్కడ ఏ ఆప్షన్ చూద్దాం. ఓన్లీ 1 ఈస్ కరెక్ట్, 1 మాత్రమే సరైనది. స్టేట్మెంట్ 2, 2 మాత్రమే సరైనది. స్టేట్మెంట్ 3, బోత్ 1 and 2 2 కరెక్ట్, 1 మరియు 2 సరైనవి. నైదర్ 1 nor 2 కరెక్ట్, అంటే 1 మరియు 2 ఏవి సరైనవి కావు అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏది కరెక్ట్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ డిజైన్డ్ టు హెల్ప్ సిటిజన్స్ వెరిఫై అఫీషియల్ నోటీసెస్ అండ్ అవాయిడ్ డిజిటల్ స్కామ్స్. ఎస్, ఇది ఏంటి? అధికారిక నోటీసులను సరిచూసుకోవడానికి మరియు డిజిటల్ మోసాలను నివారించడానికి ఇది పౌరులకు సహాయపడుతుంది. సో 2 స్టేట్మెంట్స్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. బోత్ స్టేట్మెంట్ 1 and బోత్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్, దట్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద జనరేషన్ విత్ ఇట్స్ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఒక సైడ్ జనరేషన్ ఇచ్చాం, ఒక సైడ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే వాళ్ళకి సంబంధించిన లక్షణాలను ఇవ్వడం జరిగింది. సో జనరేషన్ బేబీ బూమర్స్ అంటే ఏమంటున్నాం? డిజిటల్ నేటివ్స్. సో బేబీ బూమర్స్ కి మనం ఇచ్చింది ఏంటి? ఫస్ట్ ఒకసారి జనరేషన్ చూద్దాం, తర్వాత మనం క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. బేబీ బూమర్స్, జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ ఎక్స్. సో మనకి ఇచ్చిన జనరేషన్స్ 4 ఉన్నాయి. అందులో బేబీ బూమర్స్, జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ ఎక్స్ ఇచ్చాం. అదేవిధంగా లక్షణాలను డిస్కస్ చేద్దాం. డిజిటల్ నేటివ్స్, పోస్ట్ వరల్డ్ వార్ పాపులేషన్ బూమ్ అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జనాభా పెరుగుదల కేటగిరీకి సంబంధించిన వాళ్ళు డిజిటల్ నేటివ్స్ ఒకటి. థర్డ్ది అంటే సంస్థల పట్ల సందేహవాదం కలిగిన పర్సన్స్ అంటే స్పెక్టిసిజం టువర్డ్స్ ద ఇన్స్టిట్యూషన్స్ అనే కోణంతో చూస్తున్నాం. నెక్స్ట్ 4th బార్న్ ఇంటూ ఏఐ అండ్ పాండమిక్ ఎరా. ఏఐ మరియు మహమ్మారి యుగంలో జన్మించిన వారు. సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4 జనరేషన్స్ ఉన్నాయి, 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. లెట్ us మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకేనా? సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి? బేబీ బూమర్స్ అంటే ఏంటి? 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జన్మించిన వాళ్ళను మనం బేబీ బూమర్స్ అంటున్నాం. అంటే ఆప్షన్ 1 కి కరెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? బి. నెక్స్ట్ జనరేషన్ జెడ్. జనరేషన్ జెడ్ ని మనం ఏమంటున్నాం? జనరేషన్ జెడ్ ని డిజిటల్ నేటివ్స్ అంటున్నాం. డిజిటల్ నేటివ్స్ అంటున్నాం. నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా. జనరేషన్ ఆల్ఫాని మనం ఏమంటున్నాం? జనరేషన్ ఆల్ఫా. సో జనరేషన్ ఆల్ఫాని మనం ఏమంటున్నాం? బార్న్ ఇంటూ ఏఐ అండ్ పాండమిక్ ఎరా. బార్న్ ఇంటూ ఏఐ అండ్ పాండమిక్ ఎరా. బార్న్ ఇంటూ ఏఐ అండ్ పాండమిక్ ఎరా అంటున్నాం. వారిని జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. నెక్స్ట్ జనరేషన్ ఎక్స్. జనరేషన్ ఎక్స్ ఏంటి? సంస్థల పట్ల సందేహవాదంతో జన్మించిన వాళ్ళను మనం ఏమంటున్నాం? జనరేషన్ ఎక్స్ అంటున్నాం. స్పెక్టిసిజం టువర్డ్స్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏ వచ్చేసి ఆప్షన్ బి, 2 వచ్చేసి ఆప్షన్ ఏ, థర్డ్కి వచ్చేసి ఆప్షన్ డి అండ్ 4th వచ్చి ఆప్షన్ సి. సో బిఏడిసి దట్ ఈస్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్. సో ఒకసారి ఆ జనరేషన్స్ మరియు వాళ్ళకి ఇచ్చిన ఇతివృత్తం థీమ్ ని ఖచ్చితంగా నేర్చుకోండి. అట్లీస్ట్ ఒక 4-3 నేర్చుకున్న మనకి ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ రిగార్డింగ్ ద జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్. సో అక్కడ రిగార్డింగ్ ద జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఇందులో సరైనది ఏంటి అంటున్నాం. సో జొన్నగిరి బంగారు ప్రాజెక్టుకు సంబంధించి
కింది వాటిలో ఏది సరైనది ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ, ఇది తెలంగాణలో ఉంది. సో జొన్నగిరి తెలంగాణలో ఉంది అనేది స్టేట్మెంట్ 1. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ ప్రైవేట్ గోల్డ్ మైన్ సిన్స్ ఇండిపెండెన్స్. సో స్వాతంత్రం తర్వాత ఇది దేశంలో మొట్టమొదటి భారీ స్థాయి ప్రైవేట్ బంగారు గని అంటున్నాం. సో మనకి ఇక్కడ జొన్నగిరి బంగారు ప్రాజెక్టు, జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం. స్టేట్మెంట్ 1, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ, తెలంగాణకు సంబంధించిన గోల్డ్ మైన్ అంటున్నాం. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ ప్రైవేట్ గోల్డ్ మైన్ సిన్స్ ఇండిపెండెన్స్, అంటే స్వాతంత్రం తర్వాత ఇది దేశంలో మొట్టమొదటి భారీ స్థాయి ప్రైవేటు బంగారు గని. ఓకే, సో స్టేట్మెంట్ సి, ఇట్ ఈస్ గవర్నమెంట్ ఓన్డ్ ఇనిషియేటివ్, ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని చొరవ అంటున్నాం. స్టేట్మెంట్ డి, ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఇండియాస్ గోల్డ్ ఇంపోర్ట్స్, ఇది భారతదేశ బంగారు దిగుమతులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సో 4 స్టేట్మెంట్లు ఇచ్చారు రిగార్డింగ్ ద జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్? సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి మనకు? నెంబర్ 1, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ అనేది రాంగ్ స్టేట్మెంట్, బికాస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఇట్ ఈస్ గవర్నమెంట్ ఓన్డ్ ఇనిషియేటివ్ అంటున్నాం, కాదు, ఇది ఒక ప్రైవేట్ ఓన్డ్ ఇనిషియేటివ్. నెక్స్ట్, ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఇండియాస్ గోల్డ్ ఇంపోర్ట్స్, ఇది భారతదేశానికి సంబంధించిన దిగుమతులను పెంచబోతుంది అని చెప్తున్నారు. బట్ మన దేనికోసం తీసుకొచ్చాం? ఆత్మనిర్భర్ భారత్, అంటే దిగుమతులను తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి గోల్డ్ మైన్స్ కూడా మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ స్టేట్మెంట్ డి కూడా తప్పు. సో స్టేట్మెంట్ బి చూద్దాం. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ ప్రైవేట్ గోల్డ్ మైన్ సిన్స్ ఇండిపెండెన్స్, సో స్వాతంత్రం తర్వాత ఇది దేశంలోనే మొట్టమొదటి భారీ స్థాయి ప్రైవేటు బంగారు గని. ఎస్, ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ద విశ్వసూత్ర వీవర్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ ఇనిషియేటివ్ వాజ్ అన్వీల్డ్ ఎట్ విచ్ ఈవెంట్? సో విశ్వసూత్ర అనే కార్యక్రమం ఏ వేడుకలో ఆవిష్కరించబడింది? సో ఏ వేడుకలో దీన్ని ఆవిష్కరించబడిందో చూద్దాం. ఆప్షన్ ఏ, G20 సదస్సులో దీన్ని ఆవిష్కరించారు. ఆప్షన్ బి, ప్రపంచ వారసత్వ దినోత్సవం నాడు దీన్ని ఆవిష్కరించడం జరిగింది, దట్ ఈస్ వరల్డ్ హెరిటేజ్ డే అంటున్నారు. ఆప్షన్ సి, ఫెమినా మిస్ ఇండియా ఫెస్టివల్, సో ఇక్కడ ఫెమినా మిస్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీన్ని లాంచ్ చేశారంటున్నాం. ఆప్షన్ డి, ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దీనిని లాంచ్ చేశాము అంటున్నాం. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి: G20, ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఫెమినా మిస్ ఇండియా, స్వాతంత్ర దినోత్సవం. సో ఏ సదస్సులో మనం, ఏ వేడుకలో దీన్ని మనం ఆవిష్కరించడం జరిగింది? విశ్వసూత్ర అనే ఇనిషియేటివ్ ని మనం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఫెమినా మిస్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, అంటే భువనేశ్వర్ లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ని మనం ఏమంటున్నాం? విశ్వసూత్ర అంటున్నాం. విశ్వసూత్ర. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద G20 శాటిలైట్ మెన్షన్డ్ బై ఇస్రో చైర్మన్ వి నారాయణన్? సో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ పేర్కొన్న G20 ఉపగ్రహం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? నెంబర్ 1, దట్ ఈస్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, లోతైన అంతరిక్ష పరిశోధన. నెక్స్ట్ ఆప్షన్ బి, దట్ ఈస్ స్టడీ క్లైమేట్, ఎయిర్ పొల్యూషన్ అండ్ మానిటర్ వెదర్, వాతావరణం, వాయు కాలుష్యం అధ్యయనం మరియు వాతావరణ పర్యవేక్షణ. ఆప్షన్ సి, మిలిటరీ కమ్యూనికేషన్, సైనిక కమ్యూనికేషన్ కోసం తీసుకొని రాబోతున్నారు G20 శాటిలైట్ అంటున్నారు. నెక్స్ట్ 4th, సర్చ్ ఫర్ లైఫ్ ఆన్ మార్స్, అంగారకుడిపై జీవం కోసం అన్వేషణలో భాగంగా మనం G20 శాటిలైట్ ని తీసుకొస్తున్నాము అని చెప్పేసి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? టు స్టడీ క్లైమేట్, ఎయిర్ పొల్యూషన్ అండ్ మానిటర్ ద వెదర్, వాతావరణం, వాయు కాలుష్యం మరియు వాతావరణ పర్యవేక్షణ కోసం తీసుకొచ్చిందే G20 శాటిలైట్. దీన్ని ఎప్పుడు మనం లాంచ్ చేయబోతున్నాం? 2027లో లాంచ్ చేస్తున్నాం అని చెప్పేసి నిన్న ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ కన్సిడర్ ద MOU బిట్వీన్ హెర్బల్ లైఫ్ ఇండియా అండ్ IIT మద్రాస్. హెర్బల్ లైఫ్ ఇండియా అండ్ IIT మద్రాస్, ఇట్ వాజ్ సైన్డ్ ఆన్ April 17th, 2026. అంటే ఇది ఏప్రిల్ 17న 2026న సంతకం చేయబడింది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్, మొక్కల కణాల కిణ్వ ప్రక్రియ పైన భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించడం దీని లక్ష్యం. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కన్సిడర్ ద MOU బిట్వీన్ హెర్బల్ లైఫ్ ఇండియా అండ్ IIT మద్రాస్, హెర్బల్ లైఫ్ ఇండియా మరియు IIT మద్రాస్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని పరిశీలించండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం.
ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్, అంటే ఒకటి మాత్రమే కరెక్ట్ అంటున్నారు. సో ఇది 2026 ఏప్రిల్ 17న సంతకం చేయబడ్డది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. మొక్కల కణాల క్విన్వా ప్రక్రియపై భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇది కూడా కరెక్టే. బికాస్ ఇట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్ కూడా కరెక్టే. సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్లు కరెక్ట్ ఉన్నాయి. ఆప్షన్ ఏ ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్ అనేది ఆప్షన్ బి. ఆప్షన్ సి చూస్తే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో అకార్డింగ్ టు మనకి ఇచ్చిన ఆప్షన్స్, ఆప్షన్ సి అనేది కరెక్ట్. బికాజ్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ని ఇది ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఎంఓయూ బిట్వీన్ హెర్బల్ లైఫ్ ఇండియా అండ్ ఐఐటి మద్రాస్. సో ఇవ్వండి ఈ రోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్, దీనికి సంబంధించిన ఎంసీక్యూస్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం మళ్ళీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ, విల్ మీట్ అగైన్. సో డోంట్ ఫర్గెట్ టు డూ యువర్ రివిజన్. సో ఖచ్చితంగా రివిజన్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే మనం చదువుతూనే వెళ్తాం బట్ రివిజన్ చేయము. అందుకే మనం తరచుగా ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఆ టైంకి గుర్తుకు రాలేదు అనేది ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రివిజన్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి టైం టు టైం రివైజ్ చేయండి. సో దట్ ఇవన్నీ మనకు గుర్తుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎగ్జామినేషన్లో వెళ్ళిన తర్వాత ఈజీగా వాటిని గుర్తు పెడతాం అనమాట. సో దాన్ని గుర్తించి మనం టిక్ చేయడం జరుగుతుంది. ఓకేనా? విల్ మీట్ అగైన్ with the current events. Thank you.